నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రకృతిని నీవు ప్రేమిస్తే అది నిన్ను ప్రేమిస్తుంది. ఇది సహజ సూత్రం. ప్రకృతిని ధ్వంసం చేస్తే ఖచ్చితంగా మనల్ని ధ్వంసం చేసి తీరుతుంది. ఇది జగమెరిగిన సత్యం. హత్య, మానభంగం, ఆస్తి తగాదాలు, దొంగతనాలు, దోపిడీలు, ప్రమాదాలు, ఫోర్జరీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ నేరాలే. మనము ఆ విధంగానే పరిగణిస్తున్నాం. ఇంతకంటే ప్రమాదకరమైనది పర్యావరణ నేరం. ఇది సమస్త జీవరాశుల మనుగడకే మరణ శాసనం. వాహనం, పరిశ్రమల నుండి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల గాలి, నీరు, ఆహారం కలుషితమవుతోంది. పుట్టబోయే పసికందులపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. మనిషి జీవించే హక్కును కాలరాస్తూ కాలుష్య విష వ్యర్థాల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పారిశ్రామికీకరణకు సంతోషించాలో, పర్యావరణ చట్టాలను అమలు చేయలేని యంత్రాంగాన్ని చూసి విచారపడాలో తెలియని అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ ప్రాంతానికి పరిశ్రమలు వస్తే బతుకులు బాగుపడతాయని అనుకున్నారు. స్థానికంగా ఉపాధి దొరుకుతుందని భావించారు. ఇందుకోసం భూములు కూడా ఇచ్చారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. ఉద్యోగ అవకాశాలు రాలేదు గాని ప్రాణాలు తీసే క్యాన్సర్, కిడ్నీ వ్యాధులతో సతమతమవుతున్నారు. రసాయనిక పరిశ్రమల కారణంగా భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్థాలు ప్రజల ఆరోగ్యానికి పొగపెడుతున్నాయి. దీంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండగా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న పైడి భీమవరం వాసులపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. దశాబ్ద కాలంగా పారిశ్రామికంగా ఎదుగుతున్న సిక్కోలులోని ప్రాంతం పైడి భీమవరం. ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ముప్పు పొంచి ఉంది. అందుకు కారణం ఇక్కడున్న అత్యంత ప్రమాదకరమైన రసాయన పరిశ్రమలతో పైడి భీమవరం ప్రాంతానికి ముప్పు జరగబోతోంది. ఎంతమంది వచ్చినా ఏమున్నది గర్వకారణమన్న చందంగా సిక్కోలు ప్రాంతం తయారయ్యింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది పాలకులు మారినా అభివృద్ధి మాత్రం కుంటుపడిందనే చెప్పాలి. ఒడిషా సరిహద్దుల నుంచి కొత్తగా ఏర్పడబోయే అడ్మినిస్ట్రేటివ్ రాజధాని విశాఖ నగరం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అభివృద్ధి చెందిందంటే దానికి కారణం సిక్కోలు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న పైడి భీమవరంలోని కర్మాగారాలే. అయితే ఇప్పుడు ఆ కర్మాగారాలే యమపాశాలుగా మారాయి. కర్మాగారాల నుంచి వస్తున్న కాలుష్యం, రసాయన వ్యర్థాలను నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన పైడి భీమవరం పరిసర ప్రాంతాలలో గాలి, నీరు, భూమి కలుషితమవుతున్నాయి. వాటి ఫలితంగా పాడి పంటలతో పాటు ప్రజల ఆరోగ్యాలు చిందరవందరవుతున్నాయి. పసిపిల్లలకు అంగవైకల్యం, పంట దిగుబడి రాక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదంతా ఒకెత్తైతే అక్కడున్న కర్మాగారాల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు ఏ ప్రాంతంలో గ్యాస్ లీక్ అవుతుందో తెలియని పరిస్థితిలో స్థానికులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలంలో శ్రీకాకుళంకే పారిశ్రామిక వాడిగా మంచి పేరుందండి. ఇక్కడున్న ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ ఏ ప్రభుత్వానికి కానీ ఇక్కడున్న పరిశ్రమలకు కానీ అవసరం లేకుండా ఉన్న పరిస్థితి అండి. ఇప్పుడు ప్రజెంట్ పారిశ్రామిక వాడలోంచి, కంపెనీలోంచి, అన్ని కంపెనీల్లోంచి వస్తున్న వాయు కాలుష్యం వల్ల ప్రజెంట్ రణస్థల మండలం పైడిభీమవరం పంచాయతీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఇలాంటి వ్యాధులు అంటే ఒక గర్భిణీ స్త్రీలకు అంగవైకల్యం వచ్చే పిల్లలు పుట్టడం, అలాంటి సమస్యలు, వృద్ధులకి ఏదో వింత వింత వ్యాధులు రావడం, చర్మ వ్యాధులు ఇలాంటివి చాలా వస్తున్నాయి. వీటి కోసం ఏ పరిశ్రమ వారు కానీ పట్టించుకునే నాదులు లేకుండా ఉందండి ప్రజెంట్ పరిస్థితి. పైడి భీమవరం పరిసర ప్రాంతాల్లో 4 అత్యంత ప్రమాదకరమైన రసాయన పరిశ్రమలు మేజర్ హజార్డీస్ ఉన్నాయి.
వాటిలో అత్యంత ప్రభావవంతమైన రసాయనాలు నిల్వ ఉంటాయి. అనుకోకుండా ఎప్పుడైనా ప్రమాదం సంభవిస్తే ప్రమాదకరమైన విష వాయువులు, గ్యాస్ బయటికొచ్చి పరిసర ప్రాంతాల్లో విస్తరించి అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా ఇక్కడ మాత్రం నాయకులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలంలో కొన్ని కంపెనీస్ అనేది బయట భీమవరం ఏరియాలో మొత్తం అనేది కంపెనీ కొన్ని ఒక 10-20 వరకు కంపెనీ అనేది పుట్టుకొచ్చాయి. అయితే దీనివల్ల ప్రజలు జీవనోపాధి అనుకుంటారు కంపెనీ వాళ్ళు తప్ప దానివల్ల వచ్చే పొల్యూషన్ అనేది ఎవరు ఊహించలేనిది. ఎందుకనంటే కంపెనీ నుంచి పొల్యూషన్ వల్ల చాప కింద నీరులాగా మెల్లమెల్లగా మనుషులను నాశనం చేసే విధానంలోకి పోతుంది. దాన్ని కంపెనీ వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రతిరోజు కూడా కాలుష్యాన్ని బయటకు విడుదల చేసి వాయు కాలుష్యం కానీ, ధ్వని కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, భూ కాలుష్యం కానీ ఇలాగా రకరకాల కాలుష్యాలు అనేది ప్రజల యొక్క ఆరోగ్యరీత్యా ప్రజల యొక్క మనుగడకే ఇది చాలా అనర్థాయకంగా ఉన్నది. విశాఖ ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం సంభవిస్తే విష వాయువులు లీకై 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. దానికి కారణం అధికారుల నిర్లక్ష్యం, యాజమాన్యం నిర్వహణ లోపమేనని నివేదికలో తేటతెల్లమైంది. నిజంగా ఎల్జీ పాలిమర్స్ విషయంలో పరిశ్రమల శాఖ అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఉంటే అంతమంది ప్రాణాలు బలయ్యేవి కాదు. కనీసం పరిసర ప్రాంతాల్లో ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉంటే కనీసం కొంతమందైనా తమ ప్రాణాలను కాపాడుకునేవారు. ఇప్పుడు అదే కథ పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో ఉత్పన్నమవుతోంది. ఇక్కడ కూడా కనీసం 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ నిర్వహించలేదు. పరిసర ప్రాంతాల్లో కనీసం ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రమాదం సంభవిస్తే ఎటువంటి గ్యాస్లు లీకవుతాయి, వాటి నుంచి ఎలా బయటపడాలన్న బోర్డులను సైతం ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ప్రజలు ఇప్పటికే మన ఉద్దానం టైపులో ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సరు, లేకపోతే క్యాన్సరు, ఊపిరితిత్తులు, తర్వాత కిడ్నీ వ్యాధులు, తర్వాత అనేక రకాలైన కొత్త వింత ఈ మధ్యనే చూసాం. మనం నెల్లూరులో అక్కడక్కడ మనం ఈస్ట్ వెస్ట్లో చూసాం వింత రోగాలు, ఏ పళ్ళు కూరగాయల మీద అలాంటి విషవాయువులు అనేది ఇక్కడ కూడా రావడం వల్ల తెలియకుండా కొన్ని వేల మంది ఈ క్యాన్సర్ ఒక బారిని పడుతున్నారు. దానికి ఎవరికి కూడా తెలియట్లేదు. తెలియకపోవడం వల్ల అది మనుగడ జరిగిపోతుంది. ఎవరో బాధపడిన వాళ్ళు దేని వల్ల వస్తుందో అని అనుకుంటారు. కానీ ఈ కాలుష్యం వల్ల, ఈ నీటి కాలుష్యం వల్ల, వాయు కాలుష్యం వల్ల వస్తుందని ఎవరూ ఊహించట్లేదు. అది కొన్ని రోజులకనేది ఇక్కడ ఉండే ఈ పైడి భీమవరం ఏరియా నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల జరుగుతుందని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు తెలుసుకోవడం వల్ల అది ఓన్లీ ప్రజలకే అవగాహన అవుతుంది తప్ప కానీ నాయకులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులైన వారిలో ప్రస్తుత శ్రీకాకుళం డీసీఐఎఫ్ కూడా ఒకరు. 2017లో ఎల్జీ పాలిమర్స్ ను ఇన్స్పెక్షన్ చేయమని ఆదేశాలిస్తే డీసీఐఎఫ్ నారాయణ తనిఖీ చేయలేదు. అప్పుడే ఎల్జీని ఇన్స్పెక్షన్ చేసి భద్రతా లోపాలను గుర్తించి సరిదిద్ది ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా. ఎల్జీ ఘటనలో దర్యాప్తు కమిటీలు శ్రీకాకుళం డీసీఐఎఫ్ నారాయణను కూడా బాధ్యుని చేస్తూ నోటీసులు జారీ చేయడమే కాకుండా విచారణ అధికారిగా ప్రస్తుతం విశాఖలో ఉన్న జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివశంకర్ రెడ్డి నియమించింది. దీంతో నారాయణకు ఇంకా ఇబ్బంది లేకుండా పోయింది. జేసీఐఎఫ్, శ్రీకాకుళం డీసీఐఎఫ్ ఇద్దరికీ మంచి సత్సంబంధాలు ముందు నుంచి ఉండడంతో తూతు మంత్రంగా విచారణ చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. 2017లో నారాయణకు ఆరోగ్యం బాగోలేదని, అందుకే ఎల్జీని ఇన్స్పెక్షన్ చేయలేకపోయారని నారాయణ ఉత్తమ పురుషుడని కితాబిచ్చారు. అసలు 2017లో నిజంగా డీసీఐఎఫ్ నారాయణకు ఆరోగ్యం బాగోలేకుంటే మెడికల్ లీవ్ ఎందుకు పెట్టలేదు అన్నది $1 మిలియన్ ప్రశ్న.
అయితే ఆ సమయంలో కొన్ని ఫ్యాక్టరీలను మాత్రం ఇన్స్పెక్షన్ చేశారు. 2017లో ఆరోగ్యం బాగోలేకపోతే 2020లో విశాఖలోని ప్రథమ హాస్పిటల్ నుండి నారాయణ గారికి ఆరోగ్యం బాగోలేదని మెడికల్ రిపోర్టు ఎలా సృష్టించారన్నది చిన్న పిల్లాడికైనా ఇట్టే తెలిసిపోతోంది. కానీ ఇంత చిన్న లాజిక్ కూడా జేసీఐఎఫ్కి అర్థం కాలేదా, లేక నారాయణ మ్యాజిక్ చేశాడా అన్నది దేవుడికెరక. ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్న మేజర్ హజార్డీస్ ఫ్యాక్టరీల పరిస్థితి కూడా అంతేనా అన్న ప్రశ్న ఇప్పుడు శ్రీకాకుళం పారిశ్రామిక ప్రాంత వాసులకు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరి ఇక్కడున్న డీసీఐఎఫ్ నారాయణ మహిమ అలాంటిది. షిప్యార్డ్లో భారీ క్రేన్ కుప్పకూలి 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో కూడా నారాయణ నిర్వాహకం కొట్టుకొచ్చినట్టు కనిపిస్తోంది. షిప్యార్డ్లో నారాయణ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అక్కడ అంత పెద్ద భారీ క్రేన్ అతని కంటికి కనపడలేదు. ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో కూడా క్రేన్కు అనుమతులు ఉన్నాయా లేదా, అనుమతి తీసుకున్నారా లేదా మొదలైన కీలక విషయాలు ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రస్తుతం మనం పైడిభీమవరంలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన మేజర్ హజార్డీస్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచి రోజు వస్తున్న కాలుష్యంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు కూడా అనేక వ్యాధులతో పాటు ఇటు గాలి నీరు అన్నీ కలుషితమవుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్న ఇటు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కానీ పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా దీని మీద నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ప్రధానంగా విశాఖపట్నంలో ఉండే జేసీ జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, విశాఖపట్నంలో ఉండే డీసీఐఎఫ్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి కనీస తనిఖీలు చేసిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే ఎల్జీ పాలిమర్స్లో జరిగినటువంటి సంఘటన ఇక్కడ కానీ జరిగితే పరిస్థితి ఏంటన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. ప్రధానంగా కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఫ్యాక్టరీస్ నుంచి వచ్చినటువంటి వాయు కాలుష్యంతో భూగర్భ జలాలు, పాడి పంటలు అన్నీ కూడా పూర్తిగా నష్టపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా మేజర్ హజార్డీస్ ఫ్యాక్టరీస్ ఉన్న దగ్గర ఆఫ్సెట్ మాక్ డ్రిల్ అనేది కంపల్సరీ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రజలకు అవేర్నెస్ కల్పించాలి. కానీ గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇక్కడ ఆఫ్సెట్ మాక్ డ్రిల్ నిర్వహించడం కానీ, అలాగే యాంటీడోట్ని కానీ ఇక్కడ అందుబాటులో ఉంచడం కానీ, అదేవిధంగా ఫ్యాక్టరీస్లో చెనిక్కీలు చేయడం కానీ ఎటువంటివి కూడా ఇక్కడ చేపట్టినట్టు దాఖలాలు కూడా కనిపించట్లేదు. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలకు అవగాహన కల్పించకుండా ఎటువంటి ఏదైనా ప్రమాదం ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగితే ఏ విధంగా ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకోవాలి, ఏ విధంగా విపత్తు నుంచి బయటపడాలి అన్నది ప్రతి సంవత్సరం కూడా మాక్ డ్రిల్ చేసి వాళ్ళందరికీ చూపించాలి. కానీ 5 సంవత్సరాల నుంచి కూడా ఒక్క మేజర్ హజార్డీ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 4 మేజర్ హజార్డీస్ ఫ్యాక్టరీస్ ఒక ఫ్యాక్టరీ కూడా చేయలేదు. అయితే పర్యవేక్షించి దగ్గరుండి ఆఫ్సెట్ మాక్ డ్రిల్ చేయించవలసినటువంటి అధికారులు డీసీఐఎఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కనీసం తను ఉన్నట్టు కూడా ఉనికి కూడా కనిపించే పరిస్థితి కూడా లేదు. కేవలం కాసులు కక్కుర్తిపడి మేజర్ హజార్డీస్ అదేవిధంగా మైనర్ హజార్డీస్ ఫ్యాక్టరీస్తో కుమ్మక్కయ్యి కేవలం తన ధనార్జన ధ్యేయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి తను సంపాదించుకుంటున్నారే తప్ప ఇక్కడ కానీ ప్రజల ప్రాణాలు కనీసం విలువివ్వట్లేదంటూ కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎటువంటి ఉపాధి కల్పించట్లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ప్రజలు అనేక రోగాలను బారిన పడుతున్నారు. ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ కానీ, గవర్నమెంట్ అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరు దీని మీద నోరు మెదపట్లేదు. ఎల్జీ పాలిమర్స్లో జరిగిన సంఘటన తర్వాత కూడా అనేక కమిటీలు వేసి ఫ్యాక్టరీలను తనిఖీలు చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఎక్కడా సరైన పర్యవేక్షణ అయితే కనబడడం లేదన్నది స్పెషల్ ఫోకస్ లో చిన్న విరామం. స్పెషల్ ఫోకస్ కు తిరిగి స్వాగతం. అసలు ఇక్కడ ఎలాంటి కాలుష్యం వెలువడుతుందో తనిఖీలు చేయరా? అసలు పరిశ్రమలు ఏం చేస్తున్నాయి? ఏసీఐఎఫ్, డీసీఐఎఫ్ సహా ఇతర అధికారుల బాధ్యతలపై ప్రజలు ఎందుకు మండిపడుతున్నారు? ఏ ప్రదేశాలలో ఎటువంటి వాయు కాలుష్యం వెదజల్లుతుంది? వాచ్ ది స్టోరీ. ఉత్తరాంధ్ర ప్రధాన ప్రాంతం శ్రీకాకుళం జిల్లా. ఆంధ్రప్రదేశ్ జిల్లాలో వెనుకబడిన జిల్లాగా, పాడి పంటలకు, కళాకారులకు, జానపదాలకు పురిటిగడ్డగా సిక్కోలు ప్రాంతం గుర్తింపు పొందింది.
అంతటి పేరెన్నికగన్న సిక్కోలు జిల్లా ఇప్పుడు చిక్కుల్లో చిక్కుకోబోతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యమా లేక యాజమాన్యాల ధనదాహమా పారిశ్రామిక వాడలో పెను ప్రమాదం పొంచి ఉంది. శ్రీకాకుళం ఫ్యాక్టరీలో కూడా భద్రత ప్రమాణాల డొల్లతనం కొట్టుకొచ్చినట్టుగా కనపడుతోంది. నారాయణ శ్రీకాకుళం డీసీఐఎఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్క ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ నిర్వహించకపోవడం అందుకు నిదర్శనం. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం పరిశ్రమల భద్రతపై దృష్టి సారించి అన్ని ఫ్యాక్టరీలలో తనిఖీలు నిర్వహించి డిపార్ట్మెంట్ ఆడిట్ నిర్వహించి భద్రతపై లోపాలున్న పరిశ్రమలపై 90 రోజులలో కేసులు నమోదు చేయాలని అన్ని జిల్లా కర్మాగారాల శాఖ అధికారులను ఆదేశించింది. అయితే ఇదే వరంలా మారింది డీసీఐఎఫ్ నారాయణకు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు పూర్తయినా ఒక్క పరిశ్రమ పైన కూడా కేసు నమోదు చేయకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూగర్భ జలాలు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటు అధికారులు కూడా పట్టించుకోని దుస్థితిలో ఉన్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రతి 3 నెలలకోసారి సంబంధిత పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాల్సి ఉన్నా కాలుష్య నియంత్రణ అధికారులు పట్టించుకోవడం లేదు. చివరికి ఈ వాయు కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కూడా విషతుల్యమవుతున్నాయి. దేవుని పాలవలస గ్రామంలో భూగర్భ జలాలన్నీ కలుషితమై ఈ జలాలు ఎందుకు పనికిరావని 2 ఏళ్ల కిందట నిర్ధారించారు. భూగర్భ జలాలు కూడా చాలా కలుషితమైపోతున్నాయండి. ఎండాకాలం వచ్చిందంటే ఇక రైతులు పడుతున్న కష్టాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. భూగర్భ జలాల్లో నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మోటార్లు వేసుకున్నా వాటి వల్ల ఉపయోగం లేకుండా ఉంది. వీటి మీద ఏ పరిశ్రమ పట్టించుకోవట్లేదు. అదేవిధంగా వాళ్ళు వదులుతున్న కాలుష్యం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి ఎన్నోసారి వినతిపత్రాలు సమర్పించిన ప్రజానిధులకు కానీ కంపెనీ పరిశ్రమ యాజమాన్యం కానీ తెలియజేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. వీటి మీద ప్రతి సంవత్సరం ఒక సేఫ్టీ అవేర్నెస్ క్లాసెస్ కూడా ప్రతి గ్రామంలో నిర్వహించవలసిన ఒప్పందం పరిశ్రమలకు ఉన్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు. డిపార్ట్మెంటల్ ఆడిట్ పేరుతో అన్ని పరిశ్రమలను పరిశీలించి సుమారు 2,60,00,000 వరకు ఆర్జించారని పరిశ్రమ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వర్మ కానీ లేక ఉత్తరాంధ్ర జాయింట్ చీఫ్ శివశంకర్ రెడ్డి కానీ ఎందుకు నారాయణపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం లేదన్నది ఆ నారాయణుడికే ఎరుక. ఇందులో తిలాపాపం తలా పిడికెడు సర్దుకుంటున్నారని చెవులు కొరుకుంటున్నారు. పారిశ్రామిక ప్రాంతం పైడిభీమవరంలో ఉన్నటువంటి ఫార్మాసిటీల దగ్గర చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా భద్రతా ప్రమాణాలు ఎవరూ పాటించకుండా కూడా వెచ్చలవిడిగా మొత్తం ఫ్యాక్టరీలు నడిపే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎంతో భయంకరమైనటువంటి మేజర్ హజార్డిస్ ఫ్యాక్టరీస్ ఇక్కడ 4 పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నప్పటికి కూడా గత 5 సంవత్సరాలుగా ఇక్కడ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎవరైతే ఉన్నారో ఒక్క సంవత్సరం కూడా కనీసం ఆఫ్సెట్ మాక్ డ్రిల్ నిర్వహించకపోవడం గమనార్హం. ఇదే తరహా ఘటన ఎల్జీ పాలిమర్స్ వెంకటాపురంలో జరిగినప్పుడు అక్కడ అనేక మంది పెట్టల్లా జనాలందరూ రాలిపోయిన పరిస్థితి ఉంది. అదే పరిస్థితి ఇక్కడ కానీ వచ్చినట్టయితే ప్రజలు ఏం చేస్తారు, అసలు ఎలా దాని నుంచి బయటపడతారు అనేది ప్రశ్నగానే మిగిలిపోతుంది. అయితే ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి నేటికి 10 నెలలు అవుతున్నప్పటికీ కూడా కనీసం శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఏం జరిగితే జరగని తనకు చేంగు కుట్టినట్టు కూడా లేదు అంటున్నారు. అయితే దీనిపైన పర్యవేక్షించవలసినటువంటి జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విశాఖపట్నంలో ఉంటారు. ఆయన కూడా కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అయితే కలెక్టర్ కానీ అదేవిధంగా ఇక్కడ ఏదైతే డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్లో మెంబర్స్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా పలువురు విమర్శించే పరిస్థితి ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున దీనిపైన ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి ఏటా కూడా మేజర్ హజార్డిస్ ఫ్యాక్టరీస్ దగ్గర ఆఫ్సెట్ మాక్ డ్రిల్ చేసి ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే ఆ ప్రమాదం నుంచి కానీ గ్యాస్ కానీ లేదంటే ఏదైనా విషవాయువు లీక్ అయితే అక్కడి నుంచి ప్రజలు కానీ అదేవిధంగా కార్మికులు కానీ ఏ విధంగా బయటకు పడాలి, అక్కడ ఎటువంటి యాంటీడోట్ని అందుబాటులో ఉంచాలి, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవాలి అనేది మొత్తం కూడా మాక్ డ్రిల్ రూపంలో ప్రజలందరికీ తెలియజెప్పవలసిన బాధ్యత
డీసీఐఎఫ్ మీద ఉంది. అయితే 5 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి డీసీఐఎఫ్ నారాయణ 5 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంతవరకు ఒక్క ఆఫ్సెట్ మాక్ డ్రిల్ కూడా నిర్వహించకపోవడం అనేది గమనార్హం. అయితే ఇంత జరుగుతున్నా అసలు జిల్లా యంత్రాంగం ఏం చేస్తుంది? ఎస్పీ కానీ అదేవిధంగా కలెక్టర్ కానీ ఎందుకు దీనిపైన చర్య తీసుకోవట్లేదు? ఆయన ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు ప్రజలు కూడా అనేక విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా ఇటువంటి అధికారులని సస్పెండ్ చేసి వెంటనే మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలు అప్రమత్తంగా ఉండేలా పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలని ప్రతి ఒక్కరు కోరే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు ప్రమాద కారణాల కోసం హైపర్ కమిటీ నియమించింది. అయితే ఆ కమిటీ డీసీఐఎఫ్ నారాయణపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎలాగైనా తప్పించుకునే సత్తా ఉన్న నారాయణ ఫేక్ మెడికల్ సర్టిఫికేట్తో తప్పించుకున్నారు. కొంతకాలం తర్వాత ఈ ఘటన మరుగున పడడంతో నారాయణ అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణపై ఇంకా చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వమే వత్తాసు పలుకుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే పైడి భీమవరం పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇక్కడున్న పరిశ్రమల వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని, ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని, పరిశ్రమలో భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పరిశ్రమల్లో స్థానిక యువతకు అవకాశం ఇవ్వాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ధర్నాలు కూడా జరిగే పరిస్థితి కూడా భవిష్యత్తులో వస్తాయి. ప్రజలని వ్యతిరేకత అయితే ఉంది. యువకులు ఈ రోజు చాలా వరకు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. చదువుకొని ఎంత తప్పు చేస్తామనే పరిస్థితి వస్తుంది. కాబట్టి యువకుల కోసం పెట్టిన పరిశ్రమలు, ఎంప్లాయ్మెంట్ కోసం పరిశ్రమలు పెట్టి ఈ స్థానికంగా ఇక్కడ వెనకబడినటువంటి జిల్లాగా ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చారు. కాబట్టి వెనకబడినటువంటి జిల్లాలో వెనకబడిన ప్రజలకి ఇవ్వకుండా అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి చాలా ఇబ్బంది చేస్తున్నారు. అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పటికైనా ప్రభుత్వము, అధికారులు, యాజమాన్యాలు దృష్టి చరించి స్థానిక యువకులకి 70% కల్పించకపోతే రాబోయే రోజుల్లో యువకులందరూ కూడా యువకుల తరఫున మా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఉండి ఇక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకతని తీసుకొని మేము యాజమాన్యాలను నిలదీసినటువంటి పరిస్థితి వస్తుందని తెలియజేయడం జరుగుతూ ఉంది. శ్రీకాకుళంలో ఉన్న పొల్యూషన్ శాఖ అధికారులు, కర్మాగారాల శాఖ అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యాలు ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి కేవలం ధనార్జనే ధ్యేయంగా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు ఈ వ్యవహారంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం డీసీఐఎఫ్ నారాయణ లాంటి అధికారులపై సీబీఐ ఎంక్వైరీ వేసి అతని భాగోతాలు బయటపెట్టి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జగన్ సర్కార్ శ్రీకాకుళం పారిశ్రామిక ప్రాంతంపై దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని సిక్కోలు వాసులు కోరుతున్నారు. ఉద్యోగాలు వచ్చేది వైజాగ్ ఇటువైపు యువతకు వస్తుంది. ఇక్కడ యువత మాత్రం ఆటో డ్రైవర్ల కింద, రోజువారీ కూలీల కింద స్థిరపడాల్సిన సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలపై ప్రజాప్రతినిధులు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, పరిశ్రమలు కానీ తగిన పరిష్కారం చూపిస్తారని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. జాతీయ రహదారిపై కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్నో గ్రామాల ప్రజలను ఊపిరి సలపనీయకుండా చేస్తోంది. ప్రధానంగా పైడి భీమవరం పరిసర ప్రాంతాలలో రసాయన మందుల పరిశ్రమల నుండి వెలువడుతున్న విషవాయువులతో వాయు కాలుష్యం ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. చివరకు జాతీయ రహదారిపై ప్రయాణించాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రజలకు కాలుష్యం, ప్రకృతి వినాశనం, కార్పొరేటర్లకు లాభాలు కల్పించే విధానాలు వద్దు. మన ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం విపరీతమైన కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు 340 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న సముద్ర తీరమంతా కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమల్ని నెలకొల్పారు. ఇంత జరుగుతున్నా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మన ఉద్దానం టైపులో ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సరు, లేకపోతే క్యాన్సరు, ఊపిరితిత్తులు, తర్వాత కిడ్నీ వ్యాధులు, తర్వాత అనేక రకాలైన కొత్త వింత ఈ మధ్యనే చూసాం. మనం నెల్లూరులో అక్కడక్కడ మనం ఈస్ట్ వెస్ట్లో చూసాం వింత రోగాలు.
ఏ పళ్ళు కూరగాయల మీద అలాంటి విషవాయువులు అనేది ఇక్కడ కూడా రావడం వల్ల తెలియకుండా కొన్ని వేల మంది ఈ క్యాన్సర్ ఒక బారిని పడుతున్నారు. దానికి ఎవరికి కూడా తెలియట్లేదు. తెలియకపోవడం వల్ల అది మనుడు జరిగిపోతుంది. ఎవరో బాధపడిన వాళ్ళు దేని వల్ల వస్తుందో అని అనుకుంటారు. కానీ ఈ కాలుష్యం వల్ల, ఈ నీటి కాలుష్యం వల్ల, వాయు కాలుష్యం వల్ల వస్తుందని ఎవరూ ఊహించట్లేదు. అది చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పైడి భీమవరంలో ఏపీఐఐసి రసాయన పరిశ్రమలకు గతంలో స్థలం కేటాయించింది. మరికొంత స్థలాన్ని కేటాయించారు. ఈ కంపెనీ వ్యర్థాలు, కాలుష్యాన్ని సురక్షితంగా బయటికి వదలాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా నేరుగా గాలిలోకి వదిలేస్తున్నాయి. రణస్థలం, పైడి భీమవరం ప్రాంతాల్లో పరిశ్రమల నుంచి కాలుష్యం వెలువడుతున్నాయి. జనం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. అనేక పరిశ్రమలు అర్ధరాత్రి వేళ చిమ్నీల నుంచి గుట్టుచప్పుడు కాకుండా విష వాయువులను వదులుతున్నాయి. దీనివల్ల భరించలేని వాసన పైడి భీమవరాన్ని వేధిస్తోంది. దీంతో ఇక్కడ నివసించే వారంతా రకరకాల రోగాల బారిన పడుతున్నారు. వాస్తవానికి కాలుష్య నియంత్రణ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి కాలుష్య నియంత్రణపై దృష్టి సారించాల్సి ఉంది. కానీ ఇదేమీ జరగడం లేదు. దీంతో పైడి భీమవరం రాగానే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ కంపెనీల నుంచి వెలువడిన వ్యర్థ జలాలను శుద్ధి చేసి సముద్రంలోకి విడిచిపెట్టాల్సి ఉంది. అయితే ఇలా చేయకుండా పరిశ్రమ యాజమాన్యాలు వ్యర్థ జలాలను నేరుగా సముద్రంలోకి విడిచిపెట్టడంతో మత్స్య సంపద సైతం మృత్యువాత పడుతోంది. 20 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో రసాయన పరిశ్రమలు ఉండడం వలన వాటి వ్యర్థాలు భూమిలోకి ఇంకిపోయాయి. దీంతో సాగునీరు కలుషితమవగా పైడి భీమవరం నుంచి మెంటాడ వరకు ప్రజలు తరచూ రోగాల బారిన పడుతున్నారు. ఇక రాత్రి వేళల్లో రసాయన పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, దుర్వాసన వల్ల ఈ ప్రాంత ప్రజలకు కునుకు కూడా కరువవుతోంది. ఇదిలా ఉండగా పైడి భీమవరం పారిశ్రామిక వాడ ప్రాంతంలో కాలుష్యం తీవ్రంగా ఉన్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారుల జాడ కనిపించడం లేదు. ఇక్కడి ప్రజలు రోగాలతో సతమతమవుతున్నా అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదు. వింత రోగాలతో ప్రజలు బాధపడుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రతి 3 నెలలకోసారి తనిఖీలు చేపట్టాల్సి ఉన్నా అదెక్కడా కానరావడం లేదు. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ప్రాంత వాసులు కోరుతున్నారు. మన ఉద్దానం టైపులో ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సరు, ఊపిరితిత్తులు, తర్వాత కిడ్నీ వ్యాధులు, తర్వాత అనేక రకాలైన కొత్త వింత ఈ మధ్యనే చూసాం. మనం నెల్లూరులో అక్కడక్కడ మనం ఈస్ట్ వెస్ట్లో చూసాం వింత రోగాలు. ఏ పళ్ళు కూరగాయల మీద అలాంటి విషవాయువులు అనేది ఇక్కడ కూడా రావడం వల్ల తెలియకుండా కొన్ని వేల మంది ఈ క్యాన్సర్ ఒక బారిని పడుతున్నారు. దానికి ఎవరికి కూడా తెలియట్లేదు. తెలియకపోవడం వల్ల అది మనుడు జరిగిపోతుంది. ఎవరో బాధపడిన వాళ్ళు దేని వల్ల వస్తుందో అని అనుకుంటారు. కానీ ఈ కాలుష్యం వల్ల, ఈ నీటి కాలుష్యం వల్ల, వాయు కాలుష్యం వల్ల వస్తుందని ఎవరూ ఊహించట్లేదు. అది కొన్ని రోజులకనేది ఇక్కడ ఉండే ఈ పైడి భీమవరం ఏరియా నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల జరుగుతుందని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు తెలుసుకోవడం వల్ల అది ఓన్లీ ప్రజలకే అవగాహన అవుతుంది తప్ప కానీ నాయకులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి. కాలుష్యకారక పరిశ్రమలు మాకొద్దని ముక్త కంఠంతో ఎలుగెత్తి చాటాలి. ప్రజా చైతన్యంతోనే అభివృద్ధి సాధ్యం. అందుకే ప్రజలంతా చైతన్యవంతంగా కదలి ఒక్కటిగా నిలవాలి. మన దగ్గరకొచ్చి ఓట్లడిగే నాయకులను, రాజకీయ పార్టీలను నిలదీయాలి. కాలుష్యాన్ని నియంత్రించి నిజమైన అభివృద్ధి చేయాలని డిమాండ్ చేయాలి. అలాంటి చైతన్యమే మనల్ని కాపాడుతుంది. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా కాపాడుకున్నా, సోంపేటలో థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని నిలువరించినా, విశాఖలో బాక్సైట్ ప్రమాదాన్ని అడ్డుకుంటున్నా అదంతా ప్రజా చైతన్యం వల్లనే సాధ్యమైంది. ఆ చైతన్యమే మరింత సమగ్రంగా, సంపూర్ణంగా వికసిస్తే, విజృంభిస్తే మన ప్రాంతపు నిజమైన అభివృద్ధికి, తద్వారా రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి బాటలు వేయగలుగుతాం. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ Prime 9 News.